స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం షూటింగ్ల నుంచి కాస్తంత విరామం తీసుకుంది. మయోసైటిస్తో బాధపడుతుండటంతో చికిత్స కోసం ఈ నిర్ణయం తీసుకుంది. నిర్మాతల దగ్గర నుంచి తాను తీసుకున్న అడ్వాన్స్లను కూడా తిరిగిచ్చేసింది. ఆగస్టు 15న అమెరికాలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైంది. ఆ తర్వాత ఇటలీ, పలు దేశాలైతే తిరిగొచ్చేసింది. ఒక సినిమాలో నటించేందుకు సమంత 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు తీసుకుంటుంది. అంతేకాదు వెబ్ సిరీస్లు కూడా చేస్తుండడంతో వాటికి కూడా అదే స్థాయిలో ఆదాయాన్ని అయితే ఆర్జిస్తోంది. సెలబ్రిటీ అన్న తర్వాత సోషల్ మీడియా అకౌంట్లు ఉంటాయి. వాటిని లక్షల సంఖ్యలో ఫాలో అయ్యే అభిమానులు కూడా ఉంటారు. తద్వారా ఆ అకౌంట్లో సెలబ్రిటీల ఆదాయాన్ని అయితే ఆర్జించిపెట్టే బంగారు బాతుల్లాగా తయారయ్యాయి. ఇన్స్టాగ్రామ్లో సమంతకు 24.8 మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. టాప్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న సమంత కొన్ని బ్రాండ్లను తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఏదైనా ఒక బ్రాండ్ను ప్రమోట్ చేసి పోస్టు పెట్టినందుకు 20 లక్షలు తీసుకుంటుంది. ఇలా ఇన్స్టాగ్రామ్ ద్వారా సమంత నెలకు 3 కోట్ల వరకు ఆర్జిస్తోంది. సోషల్ మీడియా అకౌంట్లు వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు మాత్రం ఇవి అదనపు ఆదాయ వనరులుగా మారిపోయాయి. రాజ్ డీకే దర్శకత్వంలోని సీటెడర్ వెబ్ సిరీస్ కూడా సమంత పూర్తి చేసింది. వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో సినిమాల్లో నటించే అవకాశం ఉందని అభిమానులైతే ముచ్చటించుకుంటున్నారు.